వెంకటేశ్వర గారు, అలాగే బలరాము, అలాగే ఎల్లప్ప నాయుడు, శ్రీనివాస భాస్కర్ అన్న, మా గంగాధర్ నాయుడు, రవీంద్ర గౌడ్, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం, పేరు పేరు టీడీపీ నాయకులకి నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులకి, అలాగే పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు. ఈరోజు పప్పు శనగ సబ్సిడీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అలాగే ఈరోజు కుడుమూరులో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఒక రైతు బిడ్డనే, మాకు కూడా పొలం ఉంది. మేము ఎన్నో అగదాట్లు పడి మా యొక్క తల్లిదండ్రులు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు వ్యవసాయ రంగంలో. అట్లా ఇబ్బంది పడుతూ కూడా మమ్మల్ని చదివించుకుంటూ రావడం, మాకు ఈరోజు ఈ స్థాయికి ఎదగడం మాకు సంతోషంగా ఉంది. వాళ్ళు పెట్టిన దాని యొక్క విషయం మాత్రమే. ఎందుకంటే రైతుల యొక్క ఇబ్బందులు నాకు బాగా తెలుసు. పంటలు పండితే రేట్లుండవు, రేట్లుంటే పంటలుండవు. ఇలా అలాగే రేట్లుండి పంటలుంటే వర్షాలు పడవు. మీకు అన్నీ తెలుసుంటాయి, నేను చెప్పడం కాదు. ఏమంటే మేము చిన్నప్పటి నుంచి దానిలో నిలయాన్ని కాబట్టి చెప్తున్నాను. ఈ యొక్క సబ్సిడీ విత్తనాలు 25% సబ్సిడీతో ఈ యొక్క మన గవర్నమెంట్ ఇవ్వడం చాలా సంతోషకరం. అలాగే మన మండలానికి 22,200 క్వింటాళ్ళ సబ్సిడీ విత్తనాలు అందించడం, ఈ యొక్క ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయడానికి మా యొక్క వంతు సహాయం అంటే కృషి చేయడానికి నేను కూడా ప్రభుత్వంపై అడగడానికి కూడా నేను కృషి చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంతర్ పంటలు వేసుకుంటే దాని ద్వారా ఎక్కువ ఆదాయం రావడానికి వాణిజ్య పంటలుగా చేసుకొని మన యొక్క ఆదాయాన్ని పెంపొందించుకోవాలి. ఈ యొక్క వ్యవసాయ రంగం అన్నది, ఈ వ్యవసాయ రంగం ద్వారానే మన భారతదేశం ఒక వెన్నెముక. వ్యవసాయ రంగం అన్నది మన దేశానికే వెన్నెముక. రైతులు ముఖ్యంగా వ్యవసాయం ద్వారానే మన భారతదేశం ఈ యొక్క పంటల ద్వారా, అలాగే వరి, గోధుమ, బార్లీ, జొన్న, వీటి ద్వారానే మన యొక్క జీవన స్థితిగతులు ఆధారపడి ఉన్నాయి. మన ఈ యొక్క జొన్న కానీ గోధుమలు కానీ ఎక్కువ తీసుకుంటే దీని ద్వారా మన ఆరోగ్య పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి. ఎందుకంటే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే గత ప్రభుత్వంలో దాదాపు 5 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ కూడా మనకి సబ్సిడీలు కానీ, అలాగే ట్రాక్టర్స్ కానీ, సబ్సిడీలో స్ప్రేయర్స్ కానీ, ఖాళీ పట్టాలు కానీ, మందులు కానీ ఎక్కడ కూడా సబ్సిడీ